పెరుగుట విరుగుట కొరకే అంటారు. కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రికి ఎలక్షన్స్ ముందు మంచి అప్రూవల్ రేటింగ్ 50-55%. కానీ ఎన్నికలు అయ్యాక అతను తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడు 20-21% పడిపోయాడు. అంటే బలమైనటువంటి నాయకత్వం నుంచి దిగజారిపోయాడు. లేబర్ పార్టీ భారీగా పతనమైంది. అక్కడ చివరికి యూకే రిఫార్మ్ పార్టీ ఏకంగా ఇవాళ ఎన్నికలు జరిగితే అగ్రస్థానంలోకి వచ్చే పరిస్థితుంది. అట్లాగే బైడెన్కి క్రిందటిసారి భారీ మద్దతు లభించింది. కానీ దాన్ని ఆయన దుర్వినియోగం చేసుకోవడంతో అప్రూవల్ రేట్స్ పడిపోయినాయి అంటే అబ్బెబ్బే అదంతా ఉత్తుత్తి ప్రచారం అన్నారు. తీరా చూస్తే ఆయన దారుణమైనటువంటి ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు కనీసం పేరు కూడా లేదు. మతి స్థిమితం కోల్పోయిన వాడిని అధ్యక్షుడిగా 4 ఏళ్లు కొనసాగించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అమెరికాది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. సరే, ఇతను పిచ్చోడుగా చూపించే ప్రయత్నం బైడెన్ అనుకూల గ్రూప్ చేస్తుంటుంది. వాస్తవంగా తెర వెనకంతా లాబీ నడిపించేదంతా కూడా అక్కడ ఉన్న డీప్ స్టేట్ టీమే. అది పక్కన పెడితే ట్రంప్ తీసుకుంటున్న చర్యల్ని మన దగ్గరంతా జోకర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నా అక్కడ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనడానికి సాక్ష్యం తాజాగా ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 51% పెరిగింది. ఈవెన్ ఎలక్షన్స్కి ముందు కూడా 44-45 ఉంది. మిగతా కమలా హ్యారిస్తో పోల్చుకుంటే బెటరే తప్పించి టోటల్ 50 దాటలేదు. ఇప్పుడు 51% దాటింది.